అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్టేట్మెంట్ గుర్తుందా? 2018లో ముఖ్యమంత్రి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. 2018 5వ తారీఖున దాచేపల్లిలో ఒక చిన్న పిల్లని ఒక ముసలోడు హత్య చేయడం జరిగింది, మానభంగం చేసి. అటువంటి మానవ మృగాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు తన స్పష్టమైనటువంటి వైఖరిని ఆ రోజు బయటపెట్టడం జరిగిందనమాట. ఎవడైనా సరే మనిషిలాగా కాకుండా మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. మనుషుల్లాగా బ్రతకండి కానీ మృగాల్లాగా మాత్రం బ్రతకద్దు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అమల్లో ఉండేది. ఈ దాచేపల్లి సంఘటన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అనేది ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టినట్టే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేరస్తులను, గంజాయిగాళ్లను, డ్రగ్స్ వాడే వాళ్ళను విచ్చలవిడిగా ఏ విధంగా వాళ్ళు పెంచి పోషించారు. గత 5 సంవత్సరాలు ఆడపిల్లల బ్రతుకులు ఏమైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇవన్నీ మనం చూసాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనికిరారు అని చెప్పేసి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న జమ్మలమడుగులో ఒక 3 సంవత్సరాల పాపని రహంతుల్లా అనేటటువంటి వాడు ఒకడు నమ్మించి మాయమాటలు చెప్పి చాక్లెట్ ఇస్తానని చెప్పేసి పొదల్లోకి తీసుకొని పోయి ఆ అమ్మాయిని పాడు చేసి ప్రాణం తీసి పారిపోయినటువంటి పరిస్థితి. వాడిని అదే రోజే పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ పోలీసుల దగ్గర నుంచి ఆ రహంతుల్లా అనేటటువంటి వాడు పారిపోయాడు. వాడు 3 రోజుల క్రితం మైలవరం డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకొని నిన్న రాత్రి శవంగా బయటికి రావడం జరిగిందనమాట. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే పశ్చాత్తాప పడక తప్పదు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు తప్పు చేస్తే తాట తీసేస్తారనేటటువంటి భయం గనక ప్రజల్లో ఉంటే తప్పు చేయడానికి ఎవడు సాహసించడు. తప్పు చేసిన రోజే కట్ చేస్తారు అనేటటువంటి భయం గనక మనసులో బుర్రలో ఉంటే తప్పు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఎప్పటికీ రాదు. నీచులకు ఈ గడ్డపైన తావు లేదు. ఎవరైనా సరే పద్ధతిగా బ్రతకండి. రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చింది కదా అని చెప్పేసి మిస్యూజ్ చేసుకోకూడదు. ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి వస్తామంటే అస్సలు ఊరుకోను. అలాంటి వారిని దేవుడు శిక్షించకపోయినా నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూమి మీద ఉన్నప్పుడే దానికి తగినంత శిక్ష అనుభవించి తీరాల్సిందే. వాళ్లకు అదే ఆఖరి రోజు కూడా అవుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక ఇవే మాటల్ని ఆయన మాటల్లో వింటే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో, పరమ నీచులు కూడా ఉన్నారు సమాజంలో. 4 సంవత్సరాల పిల్లల పైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నడి రోడ్లో చట్టం కానీ పరిమితిస్తే నడి రోడ్లో ఉరేస్తే ఒకరిద్దరిని అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది. మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కి రారు. వాడు ఎక్కడున్న మత్తు దిగేట్టుగా, ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు వణికేట్టుగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వదిలిపెట్టాను. మర్యాదగా చెప్పాను. 1-2 సార్లు చెప్పాను, 3-4 సార్లు గట్టిగా చెప్పాను. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి, అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా. అబద్ధాలు జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలు విలాసవంతులు కాదు, విలాస వస్తువులు కాదు. వాళ్ళు విలాస వస్తువులు అనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఎక్కడికక్కడ CCTV కెమెరాలు పెడతా, ఐడెంటిఫై చేస్తా, మక్కిలు ఎరగొట్టే విధంగా చట్టాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా, క్లిస్టర్ క్లియర్. తప్పు చేయాలనే ఆలోచన వస్తే మీ ప్రాణాల మీద ఆశను వదిలేసుకోండి. తప్పు చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తే మీ కుటుంబాల గురించి ఆలోచించడం మానేసేయండి. తప్పు చేయాలనేటటువంటి
ఆలోచన గనక రావాలని ప్రయత్నం చేస్తే మీకు అదే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడు వీడు పోయాడు, వీడి పాపం పండింది. నాకు తెలియక అడుగుతాను, 3 సంవత్సరాల బిడ్డ మీద అత్యాచారాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ పిల్లల్లో పసితనం కనిపించలేదా? ఆ పసితనం చూస్తే కనీసం వాళ్ళ బుగ్గ గిల్లాలంటే కూడా మనకు మనసు రాదు, ఎక్కడ నొప్పికి వాళ్ళు ఏడుస్తారేమో అని. అట్లాంటి పసి బిడ్డల మీద అత్యాచారాలు చేసి చంపేసి ఇంత సైకోల, ఇంత మృగాల. ప్రభుత్వం ఒకటే చెప్తోంది, సమాజంలో బ్రతికే హక్కు మీకుంది, స్వేచ్ఛగా బ్రతకండి. కానీ తప్పుడు పనులు చేస్తే మాత్రం ఆ రోజే మీకు అంతే. సో జాగ్రత్తగా ఉండండి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.